యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలందరం కలిసి చదువుకుందాం. ఆరంభిద్దాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. మొట్టమొదటి హెచ్చరిక ఏంటంటే మళ్ళా నేను పాపినయ్యా జ్ఞాపకం చేసుకునే పని మీదనే ఉండొద్దు. ఒకసారి ఒప్పుకున్నాక ఎందుకు? ఒప్పుకున్న తర్వాత నిశ్చయత ఉండాలి. నిశ్చయత కలిగి ఒప్పుకున్న వ్యక్తి ఇంకా వెనక్కి వెళ్ళడు. అదే చాలాసార్లు నేను అంటాను, బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ పాత సంగతులు గుర్తు చేసి సాక్ష్యం చెప్తుంటాడు. అప్పుడు నేను అది చేసా ఇది చేశాను, మర్చిపోలే. నేను రక్షణ పొందినాక ఎట్లున్నా సాక్ష్యం చెప్పాలా? నేను రక్షించబడిన తర్వాత ప్రభువులోకి వచ్చినాక నాకు ఏం చేసినాడు దేవుడు, నేను ఎలా ఉన్నాను దేవుడు, ఆ సాక్ష్యం చెప్పమంటే అప్పుడు నేనేమో చేశాను, అప్పుడు నేనో ఏదో చేశాను, అప్పుడు ఘనకార్యాలని చెప్తూ ఉంటాం. అలా చెప్పకూడదని చాలాసార్లు అన్నా నేను. సాక్ష్యం చెప్పమంటే ఏంటి అర్థం? సాక్ష్యం చెప్పమంటే నువ్వు గతం ఏమై ఉన్నావనే కాదు. 1999లో ఆగస్టు 16వ తారీఖున నేను మరలా ఒకసారి ప్రభు దగ్గరికి వెళ్ళాను. ప్రభు నన్ను క్షమించమని అడిగాను. మరి నాకు క్షమాపణ సరైందా కాదు నేను ఎరగలేని సమయంలో నేను బాప్తిసం తీసుకున్నాను. మళ్ళీ నాకు బాప్తిసం ఇవ్వమని నేను 1999 ఆగస్టు 16 మళ్ళీ బాప్తిసం తీసుకున్న తర్వాత నేను అప్పుడు అది చేసే ఇప్పుడు ఇది చేసే కాదు, ఆ నాటి నుంచి నేటి వరకు నన్ను యోన తన సాధనముగా ఎలా వాడబడ్డాడో అలా వాడుకుంటూ వచ్చాడు. మునుపటి సంగతులను మర్చిపోవాలి, మునుపటి సంగతులను విడిచిపెట్టాలి. అది ఎప్పుడో బాప్తిస్వానికి ముందుదే కాదు, 2025ని మర్చిపోకుండా ఎందుకు 26లోకి వెళ్ళడం? 2025లో ఎన్ని పొరపాట్లు ఉన్నాయో, ఎన్ని పత్రాలు ఇప్పుడే ఒప్పుకున్నాం కదా. అందుకే అంటున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక క్రియ చేయించున్నాను, అది నూతనమైన క్రియ. మీరు ఒప్పుకున్నారు కనుక నీ జీవితంలో ఒక క్రొత్త సంగతిని చేయబోతా ఉన్నా.